నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. సినీ రంగం నుంచి కూడా పలువురు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతోంది. కన్నడ మీడియాలో ప్రధానంగా తెలుగు నటి హేమ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు, పోలీసులు అరెస్ట్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. తనకేమీ సంబంధం లేదని, తాను హైదరాబాద్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ ఆమె ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. అయితే ఆమె వీడియో బయట రిలీజ్ అయిన కొద్దిసేపటికి బెంగళూరు పోలీసులు హేమను కూడా తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బయట రిలీజ్ చేసిందో ఆ వీడియో బయటలో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండటం గమనార్హం. అయితే హేమ నిజంగానే బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా, లేక పోలీసులు అదుపులోకి తీసుకొని పూచీకత్తు మీద విడిచిపెట్టారా? అలా చేసినా సరే ఆమె తనకు ఆ పార్టీతో సంబంధం లేదని ఎందుకు చెబుతోంది అనే అంశాల చుట్టూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అలాగే శ్రీకాంత్ పేరును కూడా సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఆ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదు అని శ్రీకాంత్ చెప్పారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసి ఇందులో వివరణ ఇచ్చారు. దయచేసి తాను రేవ్ పార్టీకి వెళ్లాననే వార్తలను ఎవరూ నమ్మొద్దని తెలిపాడు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కానని, ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్లినా కొంతసేపు అక్కడ ఉండి వచ్చేస్తానంతే అని చెప్పుకొచ్చాడు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నాడు. ఈ రేవ్ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న బెంచ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ రేవ్ పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై గోవర్ధన్ రెడ్డి స్పందించారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో నాకు సంబంధం లేదు. ఆ కారు తనది కాదు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదని తెలిపారు.